సీనయ్య మామ భార్య అయిన శారద బోరున ఏడుస్తూ మార్కెట్లో ఉన్న శ్రీనివాస్ దుకాణం దగ్గరకొస్తుంది. ముందు మీరు నా వెంట గవర్నమెంట్ ఆస్పత్రికి రండయ్యా. అలా శారద చెప్పడంతో శ్రీనివాస్ ఆమె వెంట గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తాడు. ఆస్పత్రి బెడ్డుపై సీనయ్య కాళ్లు విరిగి చికిత్స పొందుతూ ఉంటాడు. అయ్యో, ఇదెలా జరిగింది? యాక్సిడెంట్ జరిగిందయ్యా. అయ్యయ్యో, అసలు ఎలా జరిగింది? వీరయ్య, నువ్విక్కడే ఉన్నావా? అవును బాబు, నేనిక్కడే ఉన్నాను. నేను వ్యాపారం ముగించుకుని ఇంటికొస్తున్నాను. దారిలో పెద్ద యాక్సిడెంట్ అయింది. చూస్తే మన సీనయ్య. వెంటనే ఆస్పత్రికి తీసుకునొచ్చాను. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కాళ్లకి బాగా గాయమైంది. బహుశా మరో ఏడాది పాటు ఈయన లేచి నడవలేడు. ఈ విషయాన్ని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. ప్రతిరోజు తాగి ఇంటికొచ్చేవాడు. ఏ రోజు ఏమీ జరగలేదు. ఏ రోజు మందు ముట్టుకోకుండా ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడే యాక్సిడెంట్ జరిగింది. అయ్యో, అలా అనుకోకమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పగలం చెప్పండి. తాగొచ్చుంటే ప్రమాదం ఇంకా పెద్దదిగా జరుగుండేదేమో. తాగులేదు కాబట్టి ప్రాణాల్ని దక్కించుకున్నాడు. మనం ఇలా పాజిటివ్గా ఆలోచించాలి. అలా శ్రీనివాస్ శారదని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శారద కూతురైన సీత వస్తుంది. అమ్మా, ఇప్పుడెలా ఉంది నాన్నకి? మనల్ని లోపలికి వెళ్ళనిస్తున్నారా అమ్మా? లేదు తల్లి, ఇప్పటిదాకా ఎవరిని లోపలికి పంపలేదు. అమ్మా, మీరేమైనా తిన్నారా? లేదు బాబు. అయినా ఈ టైంలో ఏం తినాలనిపిస్తుంది చెప్పండి? అయ్యో, అలా అంటే ఎలా అమ్మా? తినకపోతే బాధలు తీరిపోతాయా? సీనయ్య మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు తప్పకుండా ఆహారం తినాలి. నేనిప్పుడే వెళ్ళి మీకోసం ఏదైనా టిఫిన్ తీసుకుని వస్తాను. ఈ సమయంలో అన్ని షాపులు మూసేసి ఉంటారయ్యా. ఏ షాపు తెరిచుండదు. అయితే ఇంటికి వెళ్ళి అమ్మ చేత ఏదైనా వండించి తీసుకుని వస్తాను. అయ్యో, నీకెందుకయ్యా శ్రమ? ఇప్పుడు మాకేం తినాలని లేదు. ఒకేసారి రేపు తింటాంలే. ఎలాగో అర్ధరాత్రి అయిపోయింది. అలా అనకుండమ్మా. నేనిప్పుడే ఇంటికి వెళ్ళి అమ్మ చేత ఏదైనా వండించి తీసుకుని వస్తాను. అలా శ్రీనివాస్ ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా లక్ష్మమ్మకి చెబుతాడు. పాపం లక్ష్మమ్మ ఎంతగానో బాధపడుతుంది. వాళ్ల కోసం ఆహారం వండుతుంది. శ్రీనివాస్ ఆ ఆహారాన్ని తీసుకుని మళ్లీ ఆస్పత్రికి వెళ్తాడు. ఇదిగోండమ్మా, ముందు మీరు భోజనం చేయండి. ఎప్పుడు తిన్నారో ఏమో. చాలా ధన్యవాదాలు బాబు. మా గురించి ఇంతలా ఆలోచించి ఆహారం కూడా తీసుకునొచ్చావు. ఇప్పుడే ఆయన్ని కలిసొచ్చాం. కాస్త మత్తులోనే మాట్లాడాడు. పూర్తిగా మెలకువలోకి రావడానికి సమయం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఆ దేవుడి దయవల్ల శ్రీను మామకి ఏమీ కాదు. మీరేం కంగారు పడుకోండి. ఇదిగోండి, ఈ డబ్బుంచండి. అయ్యో, వద్దు బాబు. వద్దంటే ఎలాగమ్మా? ఈ టైంలో చాలా ఖర్చులుంటాయి. మీరు డబ్బుంచండి. వీరయ్య, ఒక పని చెయ్యి. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉండు. ఆడవాళ్ళిద్దరూ రాత్రి ఒంటరిగా ఆసుపత్రిలో ఉండటం అంత మంచిది కాదు. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండమ్మా. అవును బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. చూడండమ్మా, మీరింటికి వెళ్ళండి. ఏం కంగారు పడకండి. నేను సీనయ్యని జాగ్రత్తగా చూసుకుంటానులేండి. అలా వీరయ్య చెప్పడంతో శారద మరియు సీత ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీనివాస్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరమ్మా ఆయన? ఆ అబ్బాయా, అతని పేరు శ్రీనివాస్. మన ఊరి మార్కెట్లో పెద్ద కూరగాయల దుకాణముంది. మీ నాన్న కూడా అతని హోల్సేల్ దుకాణంలోనే కూరగాయలు కొని ఊర్లో అమ్ముతుంటాడు. చాలా మంచోడు. నాన్న చేత తాగుడు కూడా మానిపించాడు. కాని ఇలా జరుగుతుందని అస్సలనుకోలేదు. బాధపడకమ్మా, నాన్నకి ఏం కాదు. ఆ అమ్మవారు మనకి అన్యాయం చెయ్యదు. అలా సీత తల్లిని ఓదారుస్తుంది. సీత మరియు శారద ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు శ్రీనివాస్ ఇంటి దగ్గరుండగా అక్కడికి రామారావు వస్తాడు. చాలా ఏళ్ల తర్వాత రామారావు ఇంటికి రావటంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా లక్ష్మి, అలా ఆశ్చర్యపోతూ చూస్తున్నావు? నేను మీ అన్నయ్యని. ఏదో ఇంట్లో కమంతం దొంగొచ్చినట్టుగా చూస్తున్నావు. ఏం బావా, నువ్వు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నావు? అన్నయ్య. అవును, అన్నయ్యని. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఏంటి సన్నబడినట్టున్నావు? ఏంటి బావా, నా చెల్లిని సరిగ్గా చూసుకోవటం లేదా ఏంటి? బాగా సన్నబడిపోయింది. అదేం లేదు బావా. ఎలా ఉన్నావు? అమ్మ సరోజ, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానన్నయ్య. లక్ష్మమ్మ సరోజ చేతిలో ఉన్న పెళ్లి పత్రికను గమనిస్తుంది. అన్నయ్య, ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు నువ్వు? ఏదో అలా ఉన్నా తల్లి. నువ్వు మాట్లాడక ఎన్ని రోజులు చాలా కష్టంగా గడిచిందనుకో. నిన్ను తలుచుకుని రోజంటూ లేదు. ఏం సరోజా, నిజమే కదా? అవును లక్ష్మి, ఆయన ప్రతిరోజు నిన్ను తలుచుకునేవారు. అప్పుడప్పుడు భోజనం కూడా మానేసేవారు. ఆయనకు నువ్వంటే అంత ఇష్టం మరి. ఏంటి శ్రీనివాస్, నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు? మార్కెట్కి ఇంకా వెళ్ళలేదా? ఎలా జరుగుతుంది నీ వ్యాపారం? బాగానే జరుగుతుందిలే. ఎంతైనా నా మేనల్లుడివి కదా. అన్నట్టు దినేష్ ఏడి? కాలేజీకి వెళ్ళినట్టున్నాడు మావయ్య.
ఇంతకీ నేను ఎందుకు వచ్చానని అనుకుంటున్నారు కదా? తెలుసు, నాకన్నీ అలా అర్థమైపోతూ ఉంటాయి. ఇదిగో చెల్లి, ఈ పెళ్లి పత్రిక తీసుకో. ఇంతకీ పెళ్ళెవరికనుకుంటున్నావు? ఇంకెవరికి? నీ మేనకోడలైన వైదేహికి. మరో 10 రోజుల్లో పెళ్లి. నువ్వు నీ కుటుంబంతో పెళ్లికి రావాలి. అయినా నువ్వు లేకపోతే నీ మేనకోడలి పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పు? ఏంది సరోజా, నా ముఖాన్ని చూస్తూ నిలబడ్డావు? నువ్వు కూడా పిలువు. అవును లక్ష్మి, నువ్వు అలాగే అన్నయ్య పిల్లలతో కలిసి పెళ్లికి రండి. మన మధ్య ఎన్ని మనస్పర్ధలైనా రావచ్చు, కానీ నువ్వు ఒక్కసారి వచ్చి నీ మేనకోడల్ని ఆశీర్వదిస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు. ఏంటి, వైదేహికి పెళ్లి కుదిరిందా? ఏంటి బాబయ్య, ఈ విషయాన్ని ఎంత ఆలస్యంగానే చెప్పేది? అప్పుడే మన వైదేహికి పెళ్లి జరగబోతుందన్నమాట. చాలా సంతోషమైన మాట చెప్పావు. తప్పకుండా బయలుదేరి పెళ్లికి మేమందరం వస్తాం. మేమే దగ్గరుండి వైదేహి పెళ్లిలో అన్ని పనులు చేస్తాం. అలా శ్రీనివాస్ ఆనందపడిపోతూ రామారావుతో మాట్లాడుతూ ఉంటే లక్ష్మమ్మ మరియు రంగారావు ఆశ్చర్యపోతూ ఉంటారు. శ్రీనివాస్ మాత్రం రామారావుతో అలాగే సుజాతతో తెగ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఊర్లో చాలా మందికి పెళ్లి పత్రికలు ఇవ్వాలి. సమయం అసలే చాలా తక్కువగా ఉంది. పద సరోజా, వెళ్దాం. అలా రామారావు మరియు సరోజ ఆ ఇంటి నుంచి బయటకొస్తారు. సరోజ విసుక్కుంటూ రామారావుతో ఇలా అంటుంది. చూసారా, వద్దు వద్దంటూ వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొనొచ్చారు. పెళ్లి అని అనగానే మీ చెల్లెలి ముఖం చూసారో ఎలా మాడిపోయిందో. ఆయన ఇప్పుడు వీళ్ళని పెళ్లికి పిలవడం అవసరమా? వీళ్ళు లేకపోతే పెళ్లి ఘనంగా జరగదని అనుకుంటున్నారా ఏంటి? ఓసే పిచ్చి మొద్దు, నేనేమైనా నా చెల్లెలిపై ప్రేమతో పెళ్లికి రమ్మని పిలిచానని అనుకుంటున్నావా? నాకున్నది ఒక్కగానొక్క చెల్లి. లక్ష్మి నా చెల్లెలని ఊర్లో అందరికీ తెలుసు. రేపొద్దున నా చెల్లెలు లేకుండా నా కూతురు పెళ్లి జరుగుతుంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మన మధ్య ఏం జరిగిందో ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మా మధ్య జరిగిన గొడవ బయటపడుతుంది. తెలుసుగా మన వియ్యంకులు ఎలాంటి వాళ్ళు. ఎంతో కష్టపడి సంబంధాన్ని తీసుకొనొచ్చాను. ఏదైనా అటు ఇటు అయితే ఇక అంత సంగతులు. అందుకే వీళ్ళని పెళ్లికి పిలిచాను. వీళ్ల కారణంగా ఎలాంటి గొడవ జరగడం నాకు ఇష్టం లేదు అంటూ అసలు విషయాన్ని రామారావు తన భార్యతో చెబుతాడు. మరోవైపు లక్ష్మమ్మ బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు? ఎంత మంచి శుభవార్త చెప్పాడు మావయ్య. నువ్వేమో ఇలా మూతి ముడుచుకొని కూర్చున్నావు. ఏంట్రా, నువ్వు నిజంగానే ఆనందంగా ఉన్నావా లేక ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నావా? ఏంటమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడాలరా? నువ్వు వైదేహిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కదా. అప్పుడంత పెద్ద గొడవ జరిగింది. అయినా సరే లోపల ఎక్కడో కాస్త ఆశ ఉండేది. ఏదో ఒక రోజు అన్నయ్య మనసు మార్చుకుంటాడని అనుకునేదాన్ని. తప్పకుండా వైదేహి నా ఇంటి కోడలవుతుందని కలలు కనేదాన్ని. కాని ఈ రోజుతో అన్ని ఆశలు అడియాశలైపోయాయి. ఏంటమ్మా, నువ్వింకా అదే విషయాన్ని ఆలోచిస్తున్నావా? అమ్మా, ఒక విషయాన్ని చెబుతాను విను. నేను వైదేహిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నిజమే. కాదు అని నేను అనటం లేదు. కాని అదిప్పుడు కాదు, ఒకప్పుడు. ఎప్పుడైతే వైదేహి తనంతట తాను నాకు నువ్వంటే ఇష్టం లేదు బాబు అని చెప్పిందో అప్పుడే నేను వైదేహిపై ఉన్న ప్రేమను వదిలేసుకున్నాను. ఒక ఆడపిల్ల నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా తన వెంట పెళ్లి పెళ్లి అంటూ పడటం తప్పు. నాకు ప్రస్తుతం వైదేహిపై ఎలాంటి ప్రేమ లేదు. ప్రస్తుతం తను నాకు ఒక కుటుంబ సభ్యురాలు మాత్రమే అంటూ శ్రీనివాస్ తన మనసులో ఉన్న విషయాన్ని చెబుతాడు. మరోవైపు దినేష్ తన స్నేహితుడైన రాముతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికైనా నీ డిసిషన్ని మార్చుకున్నావా? నా మాట వినరా, పద కాలేజీకి వెళ్దాం. ఒరేయ్, నేను కాలేజ్కి రాను, నన్ను విసిగించకు. ఎలాగో చదువు నా బుర్రకెక్కదు. అయినా నేను ఇక్కడికి వేరే పనిపై వచ్చాను. మీ బాబాయ్కి ఒక పెద్ద స్వీట్ షాప్ ఉంది కదా? అవును, ఊర్లో ఉన్న అన్ని ఫంక్షన్స్కి పార్టీలకి మా బాబాయ్య స్వీట్లు అలాగే కేకులు సప్లై చేస్తూ ఉంటాడు. అయితే ఫ్యాక్టరీ పెద్దది అనమాట. సరే కాని వెంటనే ఆయన దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు. అలాగే ఏం మాట్లాడతావో నాకు తెలియదు కానీ నన్ను వెంటనే ఆయన దగ్గర పనిలో పెట్టు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒరేయ్, ఎందుకురా ఈ మధ్య నీకేది అర్థం కావటం లేదు? అన్నీ చిన్నపిల్లవాడికి చెప్పినట్టు బోర్డుపై పాఠం చెప్పి మరీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? సరే సరే, పద, ఇప్పుడే నిన్ను మా బాబాయ్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. అలా రాము తన బాబాయ్ అయిన శేఖర్ దగ్గరికి దినేష్ని తీసుకుని వెళ్తాడు. రా రా రాము, ఇదేనా రావటం? ఎవరి అబ్బాయి? ఇతను నా ఫ్రెండ్ బాబాయ్. చాలా కష్టాల్లో ఉన్నాడు. పాపం, కుటుంబ బాధ్యత అంతా వీడి మీదే ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెళ్లి కాని అక్క కూడా ఉంది. వీళ్ళందరినీ చూసుకోవాలంటే వీడికి ఒక ఉద్యోగం కావాలి కదా. వీడి బాధ చూడలేక ఇలా నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. నువ్వే ఏదో ఒక పనిచ్చి వీడిని అలాగే వీడి కుటుంబాన్ని ఆదుకోవాలి. అలా రాము చెప్పడంతో శేఖర్కి దినేష్పై జాలి కలుగుతుంది. అవునండి, నన్ను మీరే ఆదుకోవాలి. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలొచ్చాయి. మరేం పర్లేదులే, నేను నీకు తప్పకుండా పనిస్తాను. ఇవాల్టి నుండే నువ్వు పనిలో చేర్పు. ఈ పని ఆ పని అంటూ ఏమీ లేదు, అన్ని పనులు చేసేస్తూ ఉండు. అలా శేఖర్ చెప్పడంతో దినేష్ ఎంతగానో సంతోషిస్తాడు.
చాలా చాలా థ్యాంక్స్ రా. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. సరే కాని ఇంతకీ ఈ జాబ్ ఎందుకురా నీకు? డబ్బేమైనా అవసరం పడిందా? అయినా నీకు డబ్బు కావాలంటే మీ అన్నయ్య క్షణాలు అరేంజ్ చేస్తాడు కదరా. నిజమే, డబ్బు కావాలంటే మా అన్నయ్య క్షణాల్లో అరేంజ్ చేస్తాడు. కానీ ఇకపై నేను మా ఇంట్లో వాళ్ళకి డబ్బు సహాయం చేయాలనుకుంటున్నాను. మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడురా. ఆయనకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను. రాని చదువుని చదువుతూ డబ్బుని అలాగే సమయాన్ని వృధా చేయాలని నేను అనుకోవటం లేదు. ఆయన పని చేస్తానంటే మా అన్నయ్య తాట తీస్తాడు. అందుకే ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇలా పనిచేద్దాం అనుకుంటున్నాను. ఒకేసారి జీతం డబ్బుతో ఇంటికి వెళ్లి అందరినీ కన్విన్స్ చేస్తాను. మామూలుగా లేదు కదా నీ ప్లాన్? సరే సరే కానివ్వు. అలా రాము దినేష్కి హెల్ప్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దినేష్ రోజూ కాలేజ్కి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి ప్రతిరోజూ పనికి వెళ్లేవాడు. ఇదిలా సాగుతూ ఉంటుంది. వైదేహి పెళ్లి రోజు రాని వస్తుంది. ఏవండి, తయారయ్యారా? శ్రీనివాస్, నువ్వు కూడా తయారైపోయావా? ఈ దినేష్ ఎక్కడా కనిపించడం లేదు. వాడు గదిలోనే ఉన్నట్టున్నాడు. ఒరే దినేష్, లేట్ అవుతుంది, రారా. లేట్ అవడమేంటి? కాలేజ్ తెరుచుకునేది 10 గంటలకి. ఇప్పుడే వెళ్లి కాలేజీలో కూర్చొని ఏం చేయమంటారు? ఒరేయ్, కాలేజ్కి కాదురా, వైదేహి పెళ్లికి వెళ్ళాలి కదా. నువ్వేంటి ఇంకా తయారవ్వలేదు? అవతల ఆలస్యం అవుతుంది. పెళ్లికా? లేదు లేదు, నేనే పెళ్లికి రావటం లేదు. నాకు కాలేజీలో స్పెషల్ క్లాస్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్లాస్. నన్ను బలవంతం చేయకండి. అలా అంటావేంట్రా? ఎవరైనా సొంత మేనమామ కూతురు పెళ్లికి రాకుండా ఉంటారా? చాలే ఊరుకోమ్మా. మొన్నటిదాకా ఒక్కసారి కూడా ఆయన మన ఇంటికి రాలేదు. ఒకసారి అలా వచ్చి వెళ్ళాడో లేదో, అప్పుడు ఆయన మీద ప్రేమ పెరిగిపోయినట్టుంది. ఆయన నీకు అన్నయ్య కావచ్చు, కానీ ఆయన మా అన్నయ్యని అవమానించాడు. కాబట్టి నేను ఆయన ముఖాన్ని చూడాలనుకోవట్లేదు. ఒరేయ్, ఏం మాటలు రావి? నాన్న, నేను ఆ పెళ్లికి రావాలి అని అనుకోవడం లేదు. అందులోనూ నాకు స్పెషల్ క్లాస్ ఉందని చెబుతున్నారు కదా. దయచేసి నన్ను వదిలేయండి. సరే సరే, ఎవరు గొడవ పడకండి. వాడికి స్పెషల్ క్లాస్ ఉంది అని అంటున్నాడు కదా. అమ్మా, ఎందుకు ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం చెప్పు. పద, మనం వెళ్దాం. అవతల చాలా లేట్ అవుతుంది. అలా శ్రీనివాస్, లక్ష్మమ్మ, రంగారావు ముగ్గురూ కలిసి పెళ్లికి బయలుదేరతారు. పెళ్లిలో శారదమ్మ కనిపిస్తుంది. అరే, మీరేంటిక్కడ? సీను మామ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు బాబు. మొన్ననే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకునొచ్చాం. ఈ విషయం మీక్కూడా తెలుసు కదా. ఏ పనికి వెళ్లలేకపోతున్నానని తెగ బాధపడిపోతూ ఉన్నాడు. బాధపడాల్సిన పనేమీ లేదని మీరు సీనయ్య మామకు చెప్పండి. ఏదైనా అవసరం వస్తే నన్ను ఒకసారి పిలవండి. సరే కాని ఇంతకీ మీరేంటిక్కడ? నేను పువ్వులమ్ముతాను కదా బాబు. పెళ్లి కూతురికి పువ్వుల జడ కట్టమని మమ్మల్ని పిలిచారు. నేను నా కూతుర్ని తీసుకునొచ్చాను. లోపల నా కూతురు పెళ్లి కూతుర్ని తయారు చేస్తుంది. ఇదిగో నేనిక్కడ కూర్చొనున్నాను బాబు. మరి మీరేంటిక్కడ? ఈ అయ్యగారు మీకు బంధువులా? అవును, రామారావు గారు మాకు మావయ్య అవుతారు. మా అమ్మకు స్వయంగా అన్నయ్య. అవునా? ఈ విషయం నాకసలు తెలియనే తెలీదు. సరే బాబు, లోపలికి వెళ్ళండి. అలా శారద శ్రీనివాస్తో మాట్లాడుతుంది. మరోవైపు రామారావు, సరోజ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, వంటలు వండించే చోట పనివాళ్లు తక్కువయ్యారట. వెంటనే పనివాళ్లని అరేంజ్ చేయమని వియ్యంకులు చెబుతున్నారు. మన దగ్గరున్న పనివాళ్లందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి? అదిగో వస్తున్నారు చూడు. రాచులమ్మరా, ఇంత ఆలస్యంగానా వచ్చేది? ఏంటి లక్ష్మి, ఇంత ఆలస్యంగా వచ్చావు? చెప్పానుగా 2 రోజుల ముందే రమ్మని. ఇంటి దగ్గర కొన్ని పనులున్నాయి వదినా, అందుకే ముందుగానే రాలేకపోయాను. ఏదైతేనే నువ్వు వచ్చావు అంతే చాలు. మండపానికి నీ రాకతో కలొచ్చింది తెలుసా? ఏంటి సరోజ, ఇందాకేదో చెప్పావు? వంట వాళ్ళు సరిగ్గా వంట చేయటం లేదా? అనవసరంగా వేలకు వేలు ఖర్చు పెట్టానే. ఇదిగో లక్ష్మి, నువ్వు అద్భుతంగా వంట చేస్తావు. కాస్త వంట వాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాస్త బుద్ధి చెప్పు. వంట ఎలా చేయాలో చెప్పు. అవతల నాకు కూడా చాలా పనులున్నాయి. ఇదిగో శ్రీను, కాస్త ఏర్పాటు అవి చూస్తూ ఉండరా. బాబా, నువ్వే పని చేయొద్దులే. ఇదిగో ఇక్కడ కూర్చో అని చెప్పి రామారావు, సరోజ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అసలు మీ అన్నయ్యకు బుద్ధుందా లక్ష్మి? సొంత చెల్లి అని కూడా లేకుండా వంటగదిలోకి వెళ్లి వంట చేయమని చెబుతాడా? అంతేకాకుండా నా కొడుకుని వెళ్లి మిగిలిన ఏర్పాట్లు చూసుకోమని చెబుతాడా? ఇందుకే ఈ పెళ్లికి రాకూడదని నేను అనుకున్నాను. కాని ఏం చేస్తాం, నీ పోరు భరించలేకొచ్చాను. చిన్నోడు రాకుండా మంచి పని చేశాడు. హాయిగా కాలేజ్కు వెళ్ళాడు. ఇందులో బాధపడేందుకు ఏముంది నాన్న? నాకొక చెల్లుండుంటే దాని పెళ్లికి మాత్రం చేయలేనా? అమ్మా, ఆ క్యాటరింగ్ వాళ్ళు ఏం వంట చేస్తున్నారో ఏమో, కాస్త వెళ్లి వాళ్ళకి సహాయం చేయమ్మా. ఇప్పుడే వెళ్తాన్రా అంటూ లక్ష్మి ఒకవైపుకి, శ్రీనివాస్ మరోవైపుకి వెళ్తారు. వీళ్ళందరికీ ఎప్పుడు బుద్ధొస్తుందో ఏమో. అలా రంగారావు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. శ్రీనివాస్ ఒకవైపు అతిథులని ఆహ్వానిస్తూ వాళ్లకి కావలసిన కూల్ డ్రింకులిస్తూ అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి వంట వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో కలిసి వంట చేస్తూ ఉంటుంది.
ఇంతలో సరోజ లక్ష్మి దగ్గరకొచ్చి ఇలా చెబుతుంది. లక్ష్మి, ఓ లక్ష్మి, అమ్మాయికి మేనత్త కళ్యాణ తిలకం పెట్టాలట. మా వియ్యంకురాలు ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటుంది. వెంటనేరా, కళ్యాణ తిలకం పెడుతూ గాని. అవునా వదినా, ఇప్పుడే వస్తున్నాను అంటూ సరోజతో పాటు లక్ష్మి గదిలోకి వెళ్తుంది. గదిలో వైదేహి అలంకరించుకుంటూ ఉంటుంది. వైదేహితో పాటు సీత కూడా ఉంటుంది. సీత వైదేహికి పువ్వుల జడ వేస్తూ ఉంటుంది. హాయత్తా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వైదేహి, చాలా అందంగా ఉన్నావు. ఇదిగో వైదేహి, కళ్యాణ తిలకం కేవలం మేనత్త మాత్రమే పెట్టాలట. అది మీ అత్తింటి వారి సాంప్రదాయమట. ఇప్పుడే మీ అత్తయ్య వచ్చి నాకు చెప్పి వెళ్ళింది. అందుకే మీ మేనత్తని పైకి తీసుకొనొచ్చాను. అవునా, అయితే త్వరగా కళ్యాణ తిలకం పెట్టత్తా. అలా వైదేహి చెప్పడంతో లక్ష్మి తనకి వచ్చినట్టుగా కళ్యాణ తిలకాన్ని దిద్దుతుంది. చిచి, ఏంటిది ఇలా పెట్టావు? ఏంటత్తా నువ్వు? నా ఫేస్ అంతా ఎలా పాడైపోయిందో చూడు. ఇంత పెద్ద బొట్టెవరైనా పెడతారా? కళ్యాణ తిలకమంటే కాస్త పెద్దగానే ఉంటుంది వైదేహి. మా కాలంలో ఇంతకంటే పెద్ద పెద్ద కళ్యాణ తిలకాన్ని దిద్దేవారు. నువ్వు పెట్టిన ఈ తిలకం వల్ల నా ఫేస్ మొత్తం పాడైపోయింది. నా మేకప్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకేనా అమ్మా ఇవన్నీ తీసుకొనొచ్చి ఇలా బొట్టు పెట్టించావు? ఛీ, నేనిప్పుడే వెళ్లి ఫేస్ వాష్ చేసుకొనొస్తాను. అలా వైదేహి లక్ష్మిపై అరుస్తుంది. పాపం లక్ష్మి చాలా బాధపడుతుంది. దాని గురించి పెద్దగా పట్టించుకోకు లక్ష్మి. వెళ్ళి వంట పని చూడు. అలా సుజాత చెప్పడంతో లక్ష్మి బాధపడుతూ వంటగది వైపుకు వెళ్తుంది. వెనుకనే సీత కూడా వెళ్తుంది. సీత లక్ష్మిని గమనిస్తూ ఉంటుంది. లక్ష్మి వంటవాళ్లతో కలిసి వంట చేస్తూ ఉంటుంది. అమ్మా, చూసావా? ఆవిడ పెళ్లి కూతురు మేనత్తంట. కళ్యాణ తిలకం దిద్దేందుకు ఇందాక గదిలోకొచ్చింది. కాస్త తిలకం పెద్దదయ్యేసరికి పెళ్లి కూతురికి చాలా కోపం వచ్చింది. పెళ్లి కూతురు కసిరేసరికి ఆవిడ మనసు చాలా బాధపడింది. ఏంటి, లక్ష్మమ్మ పెళ్లి కూతురికి మేనత్తవుతుందా? ఇది మరీ బాగుంది. మేనత్త చేత ఇలా వంట పనంతా చేయిస్తున్నారా? పాపం, పెళ్లిలో హాయిగా కూర్చోవాల్సింది పోయి ఇలా పనివాళ్లతో కూర్చొని వంట చేస్తుందన్నమాట. ఇదిగో సీత, వెళ్ళావిడికి సహాయం చేపో. అలా శారద చెప్పడంతో సీత లక్ష్మమ్మ దగ్గరికి వెళ్తుంది. మీరు పెళ్లి కూతురికి మేనత్తవుతారు కదా, మరి మీరెందుకండి ఈ పని చేస్తున్నారు? పనివాళ్లు తక్కువయ్యారట. అందుకే మా అన్నయ్య ఈ పని చేయమని చెప్పాడు. అయ్యో, లక్షణంగా పట్టుచీర కట్టుకొనొచ్చారు. మీరీ పని చేయాల్సిన అవసరమేమీ లేదు. వెళ్ళండి, వెళ్ళి అతిథులతో కలిసి కూర్చోండి. నేను అలాగే మా అమ్మ ఇక్కడుండి అన్ని పనుల్లో సహాయం చేస్తాం. అయ్యో, పర్వాలేదమ్మా, నేను వంట చేస్తాన్లే. నాకిలాంటి పనులేమీ కొత్త కాదు. ఒకప్పుడు 100 మందికి ఒక్క చేత్తో వంట వండేదాన్ని. అది ఒకప్పుడు. ఇప్పుడు మీకు వయసైంది. అందులోనూ మీరు పెళ్లి వాళ్లకి సొంత బంధువులు. మీరు ఇలాంటి పని చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు వెళ్ళండి. అలా సీత చెప్పడంతో లక్ష్మి ఎంతగానో ఆనందిస్తుంది. సీత మంచితనం లక్ష్మికి ఎంతగానో నచ్చుతుంది. అలా లక్ష్మి అతిథులున్న ప్రదేశానికి వెళ్తుంది. సీత మరియు శారద వంటవాళ్లకి సహాయం చేస్తూ ఉంటారు. మరోవైపు పెళ్లికూతురు వైదేహి అలాగే పెళ్లికొడుకు సంజయ్ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి శ్రీనివాస్ వస్తాడు. అరే బావా, ఎప్పుడొచ్చావు? ఈయన మా బావ. ఓ, హాయ్ సార్. సార్ అంటావేంటి? మా బావేమైనా కాలేజీలో లెక్చరర్ అనుకున్నావా? అసలు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. కూరగాయల మార్కెట్లో వంకాయలమ్మా, బెండకాయలమ్మా, దొండకాయలమ్మా అంటూ అమ్ముకుంటూ ఉంటాడు. ఏంటి బావా, ఎప్పుడొచ్చావు? ఉదయమే వచ్చాను వైదేహి. ఎన్ని రోజులని అలా కూరగాయలు అమ్ముకుంటూ ఉంటావు బావా? సంజయ్ సిటీలో ఒక పెద్ద కంపెనీ నడుపుతున్నాడు. నువ్వు కూడా అందులో జాయిన్ అయిపోవచ్చు కదా. ఎన్ని రోజులని ఈ పల్లెటూరులో ఉంటావు చెప్పు? మన అమ్మా నాన్నలకైతే ఈ ఊరు అలవాటైపోయింది. కాబట్టి వాళ్ళు ఈ ఊరిని దాటి ఎక్కడికి రారు. కాని మనం అప్డేట్ అవ్వాలి కదా. నువ్వు వెంటనే సిటీకి మూవ్ అయిపో. సంజయ్ తన కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఇస్తాళ్లే. ఇలా పల్లెటూరులో ఉంటూ ముద్దలా ఉంటే ఎవ్వరు పిల్లనిస్తారు చెప్పు నీకు? అందుకే వెంటనే సిటీకొచ్చి సెటిల్ అయిపో. తప్పకుండా ఎవరో ఒకరు దొరుకుతారు. అలా వైదేహి శ్రీనివాస్తో అంటుంది. ఇదంతా దూరం నుండి సీత గమనిస్తూ ఉంటుంది. సీతకి వైదేహి తీరు ఏమాత్రం నచ్చదు. వైదేహి చెప్పేది నిజమే. మీరు కూడా సిటీకి వచ్చేయండి. మీకు డ్రైవింగ్ వచ్చు కదా. నేను ఒక పర్సనల్ డ్రైవర్ కోసం చూస్తున్నాను. మీరు సరిగ్గా సెట్ అవుతారు. ఇంతలో అక్కడికి సీత వస్తుంది. శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారండి? మీరు? అదేనండి, నా పేరు సీత. సీనయ్య గారి కూతుర్ని. అదే, మొన్న మా నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఆస్పత్రికి వచ్చారు కదా. ఓ, అవునవును. మీరు సీనయ్య మామ కూతురు కదా. ఇంతకీ సీనయ్య మామ ఎలా ఉన్నాడు? ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మీ గురించి చాలా చెప్పాడు. ఎప్పుడూ సమయం దొరికినా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాడు. ఎన్నోసార్లు డబ్బు సహాయం చేశారని చెప్పారు. అంతేకాదు,
మొన్న మీరు చెప్పడంతోనే తాగుడు కూడా మానేశారు. ఏంటి, మా బావ నీకు తెలుసా? ఈ మధ్యనే పరిచయం అయ్యారండి. చాలా మంచివారు. మార్కెట్లో ఈయనకి పెద్ద దుకాణం ఉందట. మా నాన్న చెప్పాడు. మొన్న మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా క్షణంలో వచ్చి డబ్బు సహాయం చేసి మా నాన్న ప్రాణాల్ని కాపాడాడు. మీరు నిజంగా చాలా మంచివారండి. అడగకుండానే సహాయం చేశారు. ఇంత మంచి మనసు ఎవరికుంటుంది చెప్పండి అంటూ సీత శ్రీనివాస్ని తెగ పొగుడుతూ ఉంటుంది. ఓ, మీరు చాలా గ్రేట్ అండి. అలా సీత శ్రీనివాస్ మంచితనాన్ని అందరికీ చెబుతూ ఉంటుంది. మరోవైపు దినేష్ ఓనర్ అయిన శేఖర్ ఇలా అంటాడు. ఇదిగో దినేష్, ఈ అడ్రస్ లోని వాళ్ళకి స్వీట్స్ అందించాలి. త్వరగా ఈ స్వీట్స్ అన్ని ఈ అడ్రస్ కి తీసుకుని వెళ్ళు. అవతల వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా ఈ స్వీట్లన్నీ వాళ్లకు అందించాలి. అలాగే శేఖర్ అన్న, ఇప్పుడే వెళ్లి స్వీట్స్ అందించొస్తాను. అలా దినేష్ స్వీట్స్ తీసుకుని నేరుగా రామారావు ఇంటికి వస్తాడు. కాని దినేష్కి అది రామారావు ఇల్లు అని తెలీదు. దినేష్తో పాటు మరికొంతమంది పనివాళ్లు కూడా ఉంటారు. వాళ్ళు స్వీట్స్ ని తీసుకుని వెళ్లి మండపంలో ఉన్న వంట వాళ్లకి అందిస్తూ ఉంటారు. ఎవరో గొప్ప ధనవంతుల్లో ఉన్నారే, పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. వావ్ అంటూ దినేష్ చేతిలో పెద్ద స్వీట్ బాక్స్ పట్టుకుని నిలబడి ఉంటాడు. అప్పుడే అటువైపుగా శ్రీనివాస్ మరియు లక్ష్మమ్మ వస్తూ ఉంటారు. శ్రీనివాస్ దినేష్ని అలాగే అతని చేతిలో ఉన్న పెద్ద స్వీట్ బాక్స్ ట్రేని చూస్తాడు. శ్రీనివాస్ ఆశ్చర్యపోతాడు. దినేష్ కూడా అనుకోకుండా శ్రీనివాస్ని చూసి షాక్ అయిపోతాడు. శ్రీనివాస్ దినేష్ దగ్గరికి కోపంగా వస్తూ ఉంటాడు. వాము, అన్నయ్య ఇక్కడున్నాడు. అసలు నేను ఏ అడ్రస్కి వచ్చాను అని అంటూ చుట్టూ చూసుకోగా అక్కడ వైదేహి వెడ్స్ సంజయ్ అన్న ఫోటో కనిపిస్తుంది. అది చూసిన దినేష్ ఇంకా షాక్ అయిపోతాడు. దినేష్ కాలేజ్ మానేసి పనిచేస్తున్న విషయం శ్రీనివాస్కి తెలిసిపోతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.